గత కొంతకాలం నుంచి చూసుకుంటే విష్ణుప్రియ వార్తల్లో వైరల్‌గానే అవుతుంది. అవును. డబ్బులు సంపాదించుకుంటాను ఎన్నో ఆరోపణలు గూడా వచ్చినాయి. అవును. ఇంత జరిగినాక గూడా భయం లేకుండా మొన్న లైవ్‌లోకొచ్చి ఎవరో ఒక తన అభిమాని "మీ బాడీ కౌంట్ ఎంత?" అని అడిగితే ఆమె 5 అని సమాధానం చెప్పింది. అది చెప్పడం వల్ల వాళ్ళకి అసలు నెక్స్ట్ అయినా సినిమాలో ఛాన్స్ ఉంటదా? లేకుంటే అసలు ఈ ఫీల్డ్‌లో ఉంటారా సినిమా నుంచి? లేకుంటే అసలు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటదా? ఏంటి? ఆమె ఒక ఆడపిల్లని యాది మర్చిపోయినట్టుంది. ఏదో మత్తులో ఉన్నది. ఏ మత్తులో ఉండి అట్లా 5 అని చెప్పిందో అర్థం కావట్లే. ఇంకా ఆడవాళ్ళకు అమ్మాయిలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ఎవరికైనా ఏ మెసేజ్ ఇద్దామని ఆ మాట చెప్పింది. ఒక్కసారి ఆమె ఆలోచించుకోవాలి కదా, చెప్పినాకనైనా ఆలోచించుకోవాలి కదా. ఈ మాట చెప్తే ఆడవాళ్ళందరూ మరి నన్ను ఏడ దోడ పనులు రాలగొడతారు అని కొంచెం అనుకుంటే బాగుంటుంది. ఆడపిల్ల కదా, నేను ఎక్కువ ఎవరిని తిట్టాను, కాకపోతే పద్ధతిగా ఉండవని ఎవరైనా చెప్తాం. ఎందుకంటే అలా అన్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నీ గురించి ఎంత కించ సోషల్ మీడియాలో ఎంత గలీదుగా వస్తుంది. ఇంతకుముందే అలా వచ్చింది, గలీదుగా అనుకున్నారు. సో దాంతో ఆగిపోతే అయిపోతుండే కదా. మళ్ళీ 5 అనే మెసేజ్ ఇచ్చినామంటే మరి దేశానికి భారతదేశంలో ఉన్నదో ఏడ బతుకుతుందో, మరి భారతదేశానికి ఏ మెసేజ్ ఇస్తుందో అది యూట్యూబ్ వాళ్ళే కానీ ఎవరే కానీ తెలుసుకొని అలాంటి ఈడలు గలీదు ఈడలు చేసిన వాళ్ళని అసలు వాళ్ళకి ఫాలోవర్స్ ఇవ్వకూడదు. వాళ్ళ నుంచి సస్పెండ్ చేస్తే బాగుంటుంది ఆడవాళ్ళకు. ఇలాంటివి మళ్ళీ జరగకూడదంటే మరి ఇట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మంచిది తీసుకోవాలి. అసలు నేనేం చెప్తాను, ఫాలోవర్స్ లేకుంటే చేస్తుందా? చెయ్యదు కదా. మరి అలా ఇప్పుడు కాడ కూడా ఉండే కదా టోపీ వాడిని, ఇప్పుడు ఉన్నాడా వాడు? పత్త లేకుండా పాత లోకం. మేమే ఎన్నోసార్లు అన్ని తిట్టినాము, మీరు చెయ్యకూరు అని చేతులైతే కూడా దండం పెట్టినాము. అలాగనే ఈమె అలా చేయకూడదు. అంటే ఆడవాళ్ళు నన్ను ఎక్కడ తిడుతురు అన్న ఆలోచన లేదా? మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి సుధీరే కానీ ప్రతి ఒక్కలే కానీ తీసుకుపోయి ఆమెను ఎక్కడ పెడతారు? ఆహాహాహా అని అవుతుంది. దాన్ని వీళ్ళు ఎందుకు పిలుస్తారు? ఏ ప్రోగ్రాం కన్నా మళ్ళీ దాన్నే పిలుస్తారు. బతుకుండ్రి మీరు మట్టుతోటి మంచి 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 మెసేజ్ ఇచ్చుకుంటా దేశానికి బతుకు. అంతేగాని నాకు 5, 10 రేంజ్, నా రేట్ ఇంత అంత అని అనుకోకూడదు కదా. ఎంత పొరపాటు ఆ మాట. ఫాలోవర్స్ ఉన్నారు అందుకనే చేస్తున్నాను అన్నదా? మరి ఫాలోవర్స్ తప్ప లేకుంటే చేయడం ఆమె తప్ప? వీళ్ళది తప్పే, ఆమెది తప్పే. ఆమె చేస్తుంది కాబట్టి హెచ్చరి పోరగాళ్ళు ఉన్నారు కదా, ఈ పోరగాళ్ళు ఆమెకు అది వేస్తారు, లైక్ ఒకటే వేస్తుండ్రు. ఈ పోరగాళ్ళ కాడ కూడా ఇటువంటి గలీ నాకెందుకని అబ్బాయిలు కూడా కొంచెం మారి మంచిగా ఉండాలి. ఎందుకంటే అబ్బాయిలు ఎంతోమంది నశించి చచ్చిపోతుండ్రు. ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడపిల్లలే మంచోళ్ళు అని చెప్తాలే. అందు గురించి అసలు విష్ణుప్రియని కింది మీదకి ఒక్కసారి కరెక్ట్గా మీరు చూడండి. ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయా చెప్పుండ్రు మీరు. కూడా అనొద్దు, వాళ్ళు ఎంతో అందగత్తులు. వాళ్ళంటే నాకు చాలా అభిమానం. వాళ్ళంటే వాళ్ళే అందంగా ఉండ్రు ఈమె మీద. ఆమె అసలు ఏం చూసి మేకప్ అంతా ఒక షారడంతా పూసుకొని ఎంత పెద్ద ముక్కు వేసుకొని వచ్చిందని బతుకు. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే, ఆడపిల్లలాగానే బతకాలి. ఆడపిల్లే ఇప్పుడు 10 మందిలో 100 మందిలో ఆడపిల్ల ఉండలేదా? మగవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు, ఆడపిల్ల 10 మందిలో ఉండవను. ఆమెను ఏదో ఒక రకంగా బాధ పెడతారు. కానీ అది ఆలోచించి సోషల్ మీడియాలో నాకు ఇది ఎంత గలీదు వస్తుంది అని ఒకసారి ఆలోచించింది బాగుంది. అట్లాంటి అనసూయ మంచిగా ఉంది కదా మరి ఆ మాట. పాపం ఆమెని సరే ఎవరేమన్నారో కానీ అలాంటి మాటలు అయితే నాకు 5, 10 అని చెప్పలే. ఈమెను మాత్రం వెంటనే యూట్యూబర్ కానీ ఎవరే కానీ ఆమెని ఖండించాలని కోరుకుంటాను. ఆడపిల్ల ఆడపిల్ల లాగుంటే బాగుంటుంది.